గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం అంతా ఎరుపెక్కింది. మావోయిస్టు కీలక నేత ఇక్కడ గణేష్ చనిపోవడంతో కూడా ఇక్కడ అంత్యక్రియలు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం వెలిశాల గ్రామంలో ఉన్నాము. ఎక్కడ చూసినా కానీ జనం అంతా మొత్తం తండోపతండలుగా తరలి వచ్చారు. ఈ ఊరికి ఒక చరిత్ర ఉంది. వెలిశాల గ్రామం అంటేనే ఒక ఉద్యమాల కిల్లా, పోరాటాల కిల్లాగా ఎప్పటికీ చెప్పుకుంటున్న నేపథ్యంలో ప్రతి గడప గడపకు ఒక ఉద్యమ చరిత్ర ఈ గ్రామంలో ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ గణేష్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తను చనిపోయిన తర్వాత కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత సొంత గ్రామం అంటే 35 ఏళ్ల తర్వాత కూడా తను వెళ్ళిపోయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో చివరిసారి చూడాలని చెప్పి ఉన్నటువంటి గ్రామస్తులే కాదు, ఉద్యమ బాట పట్టినటువంటి మాజీ మావోయిస్టులు, వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ప్రజా సంఘాల నేతలు, పౌర హక్కుల నేతలు వీళ్ళందరూ కూడా ఇక్కడ తరలి వచ్చారు. ఇక్కడ దాదాపు ఆచరణకు మాట ఇవ్వడమే అతని అమరత్వంపై అక్షరాలు అల్లడం అంటే తోడు పెట్టిన పెరుగుపై పేరుకున్న మీగడను కవ్వంతో చిరిగి వెన్న తీసినంత సులువెట్లా అవుతుంది. దేవతలు, రాక్షసులు సర్పం చుట్టిన కవ్వంతో సముద్రాన్ని చిలికి అమృతం తీశారన్న పాఠ్యాంశాన్ని ఇక్కడ వెలిశాల ధీరుడతను అని చెప్పి అతనికి సంబంధించినటువంటి ఈ ఒక అక్షర ఆయుధాన్ని కూడా ఇక్కడ రచించినటువంటి పరిస్థితి. అమరత్వంపై అక్షరాలు అల్లడమే అంటే ఆచరణకు మాట ఇవ్వడమే అని చెప్పి అన్నారు. 2004 తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో కూడా ఆ చర్చల సమయంలో కుటుంబ సభ్యులు అలాగే గ్రామస్తులు కూడా వెనక్కి రమ్మని చెప్పినా కానీ వెన్ను చూపేది లేదు, మడమ తిప్పేది లేదని చెప్పి ఉద్యమ బాట పట్టిన తర్వాత పోరు బాటలోనే అమరుడవుతాను తప్ప మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అనుకున్నట్టుగానే కుటుంబ సభ్యులకు చెప్పినట్టుగానే ఉద్యమాలను వెళ్ళి అసువులు బాసిన తర్వాత అదే ఇక్కడ వెలిశాల గ్రామంకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దాదాపు ఎక్కడ చూసినా కానీ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. వెలిశాల గ్రామానికి ఉన్నటువంటి చరిత్ర మరొకసారి ఇక్కడ గణేష్ మృతితో తేడతెల్లం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా అమరులు, అలాగే గతంలో తన సోదరుడు కూడా ఆజాద్ ఒకే కుటుంబానికి చెందినటువంటి వాడు. ఆజాద్తో పాటు ఇక్కడ గణేష్ కూడా అమరత్వం పొందిన తర్వాత వెలిశాల గ్రామం అంతా కన్నీటి సంద్రంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అంత్యక్రియలు, అంతిమ యాత్ర కూడా చివరి దశకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఈ ఎన్కౌంటర్ని కూడా బూటకపు ఎన్కౌంటర్గా చిత్రీకరించినటువంటి పరిస్థితి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఒక నిరసన ర్యాలీ, మరొక వైపు అక్కడ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మరొక వైపు ఇక్కడ కనిపిస్తుంది. అల్లూరు జిల్లా మారేడుపల్లి ఎన్కౌంటర్లో కూడా ఇక అన్ని కూడా ప్రభుత్వపు హత్యలుగా ఇక్కడ వివరిస్తున్నారు. ఆపరేషన్ ఖగార్ను కూడా వెంటనే ఆపివేయాలి, శాంతి చర్చలు జరపాలన్నటువంటి ఒక నినాదాలు చేస్తున్నారు. పౌర హక్కుల సంఘం నేతలు కూడా ఇప్పటికే చేరుకొని వారి నినాదాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరుగా ఇక్కడ వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి పౌర హక్కుల నేతలు కూడా మనతో ఉన్నారు. అన్న, ఇప్పటి వరకు ఇక్కడ గణేష్ 35 ఏళ్ల తర్వాత తను అమరుడయ్యే తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. ఇచ్చిన మాట కోసం ఉద్యమ బాట పట్టినటువంటి నేపథ్యంలో కూడా ఆపరేషన్ ఖగార్ తర్వాత ఒక్కొక్కరు నేల కొరుతున్నటువంటి పరిస్థితులు అనిపిస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణాన్ని చూస్తుంటాడు? ముఖ్యంగా ఆపరేషన్ ఖగారు కేవలము అమిత్ షా ప్రయోజనాల కొరకే. ఆపరేషన్ ఖగారు అంబానీ, అదానీల ప్రయోజనాల కొరకే. మోడీ షాలు ఇవాళ ప్రధానమంత్రి హోదాను, హోంమంత్రి హోదాను మర్చిపోయి భారతదేశంలో ఉన్నటువంటి, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దండకారణ్యంలో ఉన్నటువంటి ఖనిజాలు, అడవులు, నీరు నదులు ఇవన్నీ కూడా దోచుకొని పోవడానికి అంబానీతోటి, అదానీతోటి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అక్కడ ఇది ఏందని ప్రశ్నిస్తే ఆదివాసులను చంపుతున్నారు, వాళ్ళకి అండగా ఉన్నటువంటి మావోయిస్టులను చంపుతున్నారు. అంటే ఆదివాసుల పేరిట మావోయిస్టుల పేరిట ఆదివాసులను చంపుతున్నారు. చంపే హక్కు నీకు లేదు. మోరోవర్ రాజ్యాంగం మీద మావోయిస్టు పార్టీకి నమ్మకం లేకపోవచ్చు, విశ్వాసం లేకపోవచ్చు, కానీ నువ్వు ఎలక్ట్ అయినటువంటి ఎంపీవి, నువ్వు ఎలక్ట్ అయినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్వి, నువ్వు హోమ్ మినిస్టర్వి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు, అంతా మంచిగా జరుగుతుందని చెప్పినావు, భారత రాజ్యాంగం మీద నమ్మకంతో నేను ప్రమాణం చేసినానన్నావు. అన్నప్పుడు నీకు నమ్మకం ఉన్నప్పుడు నిజంగా అడవిలో అన్నలు మావోయిస్టులు నీకు ఎదురైతే గనక వాళ్ళని పిలువు. చర్చల ప్రతినిధి ఇతను కామ్రేడ్ గణేష్ అన్న 2004లో వచ్చినటువంటి చర్చల ప్రతినిధి మాట్లాడడానికి వస్తున్నా, రావయ్యా లెటర్ పంపినటువంటి మనిషిని తుపాకీతోటి నువ్వు కాల్ చంపడము సరైంది కాదు. ఈ ఆపరేషన్ ఖగార్ పేరిట అంటే అంతిమ యుద్ధం పెడతా ఉన్నాడు. రెండో విషయం, 31 మార్చి 2026 వరకు మావోయిస్టులను లేకుండా చేస్తా అంటున్నావు. మేము దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. నీవు పాకిస్తాన్లో టెర్రరిస్టులను ఎప్పటి వరకు అంతం చేస్తావో చెప్పు. పహల్గామ్ టెర్రరిస్టులను ఎప్పటి వరకు అరెస్ట్ చేస్తావో చెప్పు.
అనేది మా ఉద్దేశం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.